నమస్తే. ప్రధానంగా మనం ఎక్కువగా రాజకీయాల గురించో ప్రజల సమస్యల గురించో ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. ప్రజల ఆరోగ్యం విషయంలో కూడా ఎక్కువగా మనం కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అనేక రకాలుగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గిపోతున్నది. రకరకాల గుండె సంబంధిత జబ్బులు వస్తున్నాయి, శ్వాసకోశ సంబంధిత జబ్బులు వస్తున్నాయి, రకరకాల జబ్బులు వస్తున్నాయి. ఏ చిన్న రోగం వచ్చినా మనం తట్టుకోలేకపోతున్నాం. సో అల్టిమేట్గా మన ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులే ఈ రోగాలన్నింటికీ ప్రధానమైన కారణం. సో అందుకే మన లైఫ్ స్టైల్లో ముఖ్యంగా మనం తినే ఆహారంలో చాలా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈనాడు పేపర్లో ఒక వార్త వచ్చింది. తెల్లన్నంతో బెరిబెరి అనే ఒక వ్యాధి వస్తున్నదట. అసలు ఏంటి వ్యాధి? తెల్లన్నం తింటే వచ్చే సమస్యలు ఏంటి? చాలామందికి ఒక అవగాహన ఉన్నది, వైట్ రైస్ తినడము అంత మంచిది కాదు అని. ఇది వాస్తవం కూడా. ఎక్కువగా పాలిష్ అవుతున్న రైస్, ఎంత మనం మార్కెట్కి పోతే బియ్యం షాప్కో లేకపోతే రైస్ కొనుక్కోవడానికి వెళ్తే ఎంత పాలిష్ ఉంటే అది అంత మంచి రైస్ అనుకుంటాం, ఎంత సన్నగా ఉంటే అంత మంచి రైస్ అనుకుంటాం మనం. సో కొంత అది పాలిష్ తక్కువగా ఉన్నా కూడా ఇది చెత్త రైస్ ఏమో అని మనం అనుకుంటాం, చాలామంది అనుకుంటారు. కానీ అది కాదు. ఎంత పాలిష్ చేస్తే ఎంత పాలిష్ చేసిన రైస్ మనం తింటే అన్ని రోగాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. సో దయచేసి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజల యొక్క డైలీ లైఫ్లో మనం తినే ఈ తెల్లన్నమే అత్యంత ప్రమాదకరంగా మారిపోయింది. సర్వరోగాలకు ఇదే కారణమవుతున్నట్టుగా కనిపిస్తున్నది. ఈ తెల్లన్నం తినడం వల్ల వెంటనే అరిగిపోతుంది, వెంటనే బ్లడ్లోకి గ్లూకోజ్ స్థాయి పెరిగిపోతుంది, మళ్ళీ మనకు ఆకలి అయితేనే ఉంటుంది. కొంతమంది 3 పూటలు తిన్నా 4వ పూట కూడా తినాలనిపిస్తుంటుంది. ఇది అత్యంత డేంజరస్ అన్నమాట ఒక రకంగా. సో దీనికి ఆల్టర్నేట్ ఏంటంటే బ్రౌన్ రైస్ అని, సెమీ బ్రౌన్ రైస్ అని, లేకపోతే మిల్లెట్స్ అని, ఇట్లా రకరకాలుగా వచ్చింది. సార్ అందరూ మిల్లెట్స్ ఇవన్నీ కొనుక్కొని తినలేకపోయినా అట్లీస్ట్ కొంత పాలిష్ తక్కువగా ఉన్న రైస్ని మనం కొనుగోలు చేసి తినగలిగితే చాలా బాగుంటుంది. సో అసలు ఏంది ఈ తెల్లన్నంతో వచ్చే సమస్యలు ఏంటి అంటే, తెల్లన్నంతో బెరిబెరి, బియ్యం ఎక్కువసార్లు పాలిష్ చేయిస్తే అనారోగ్య సమస్యలట. థయామిన్ లోపంతో ప్రమాదంలో ఆరోగ్యం, గర్భిణీ స్త్రీలు చిన్నారుల్లో గుండె వైఫల్య జబ్బుకు ఆస్కారం, ముడి బియ్యం వాడకం పెంచాలని వైద్యుల సూచన. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. షాద్నగర్కు చెందిన ఒక రైతు తనకున్న 2 ఎకరాల పొలంలో వరి ధాన్యాన్ని పండించి అందులో కొంత కుటుంబ అవసరాలకు వినియోగిస్తున్నాడు. వడ్లను మిల్లులో ఎక్కువసార్లు మరాడించి తెల్లగా మిలమిల మెరిసే బియ్యాన్ని వాడుతున్నాడు. 8 నెలల కిందట వాళ్ళకు ఒక బాబు పుట్టిండట. ఆ శిశువుకు శ్వాస సమస్య ఎదురు కావడంతో డాక్టర్ని సంప్రదించారు. వైద్య పరీక్షల్లో బెరిబెరి అనే గుండె జబ్బుతో శిశువు బాధపడుతున్నట్టుగా తేలింది. లోతుగా అధ్యయనం చేస్తే ఇంట్లో పైపొర పూర్తిగా తొలగించిన డబుల్ పాలిష్డ్ బియ్యాన్ని వాడడమే శిశువు గుండె జబ్బుకు ప్రధాన కారణమని వెల్లడైందట. తల్లి ఈ తరహా బియ్యంతో వండిన అన్నం తినడం వల్ల శిశువులో థయామిన్ B1 అనే విటమిన్ లోపించింది. ఇది గుండె జబ్బుకు దారితీసిందని వైద్యులు వెల్లడించారు. సకాలంలో గుర్తించి ఆ విటమిన్ లోపాన్ని భర్తీ చేయడంతో ఆ శిశువు గుండె వైఫల్యం పూర్తిగా నయమైంది. అంటే చూడండి ఎంత ఘోరమైన విషయమో ఇది. తెల్లన్నం ఒకప్పుడు హోదాకు సంకేతం. 30-40 ఏళ్ల కిందట పేదలైతే జొన్నలు, సజ్జలు వంటివి తింటారని, డబ్బున్న వాళ్ళు మాత్రమే తెల్లగా మెరిసే బియ్యంతో వండిన అన్నాన్ని తింటారనే భావన ఉండేది. ఇప్పుడు మన ఊర్లోకి పోయి మన తాతలు ఆ కాలంలో చూసినా ఈ తెల్లన్నం ఓడి తిన్నారా, అప్పట్లో జొన్న గట్క సజ్జ గట్క తిన్నామని అంటుండేటోళ్ళు. ఇప్పుడు ఆ పాత రోజులు మళ్ళీ వస్తున్నాయి. చాలామంది కొంత ఈ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు వైట్ రైస్ మానేసి అట్లీస్ట్ బ్రౌన్ రైస్కో లేకపోతే ఈ సజ్జలు, జొన్నలు వీటి వైపు, ఈ మిల్లెట్స్ వైపు, తృణధాన్యాల వైపు వెళ్తున్నారు. ఇప్పుడు అది మారిపోయింది. ప్రభుత్వమే రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని సరఫరా చేస్తుండడంతో నిరుపేదలు కూడా ఆ అన్నమే తింటున్నారు. ఒకవేళ కొనాల్సి వచ్చినా తెల్లగా మెరిసే బియ్యాన్నే కొంటున్నారు. వరి ధాన్యం మీద 2 పొరలు ఉంటాయి. పైది ఊక, దీన్ని ఎక్కువగా ఇసుక బట్టీల్లో వాడుతూ ఉంటారు. రెండోది తౌడు, దీన్ని పశువులకు, కోళ్లకు మేతగా వాడడంతో పాటు వంట నూనె కోసం వినియోగిస్తుంటారు. రైస్ బ్రాన్ ఆయిల్ ఏదో దొరుకుతుంది కదా, అది. ఈ నూనెను మార్కెట్లో రైస్ బ్రాన్ ఆయిల్గా పిలుస్తూ ఉంటారు. ఈ 2 పొరలు తొలగించాక మిగిలేది అసలు సిసలైన కార్బోహైడ్రేట్. ఈ బియ్యాన్ని కూడా అతిగా పాలిష్ చేస్తున్నారు. ఆ అన్నాన్నే అత్యధికులు చాలామంది తింటున్నారు.
తెల్లన్నంతో పాటు గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు వంటి వాటిని ఏదో ఒక రూపంలో తీసుకున్న వారిలో రాని విటమిన్ సమస్య కేవలం తెల్లన్నం మాత్రమే తినేవారిలో తలెత్తుతూ ఉండడం గమనార్హం. అతిగా పాలిష్ చేసిన బియ్యాన్ని అత్యధిక సార్లు తింటున్న వారిలో థయామిన్ అనే విటమిన్ లోపిస్తున్నది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల్లో ఇది ఎక్కువగా కనిపిస్తున్నది. తల్లి నుంచి శిశువుకు కూడా ఆ లోపం సంక్రమిస్తోంది. ఇక్కడ ఒకసారి చూడండి, లక్షణాలు ఏమేమి ఉంటాయట. చిన్నారి ఏడుస్తుంటే, చిన్నపిల్లలకి చిన్నారి ఏడుస్తుంటే గొంతు అంతగా పెగలదు, పెద్దగా వినిపించదు. పాలు తాగలేక డొక్కలు ఎగరేస్తూ ఉంటారు. ఛాతీ ఎక్స్రే తీస్తే గుండె పెద్దదిగా కనిపిస్తుంది. ఎకో కార్డియోగ్రామ్ పరీక్షలో గుండె పనితీరు తగ్గిపోయి గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళే రక్తనాళం పుపుస ధమనిలో ఒత్తిడి పెరిగిపోతుంది. సాధారణంగా చిన్నారుల్లో 25 నుంచి 30 ఉండాల్సింది కాస్త ఈ లోపం ఉన్న వారిలో 90 నుంచి 120 వరకు ఉంటున్నది. అంటే ఆ పిల్లల్లో వచ్చే సమస్యలు, ఆ లక్షణాల గురించి చెప్తా ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది మనం ఎంత సంపాదించినా ఆరోగ్యం బాగాలేకపోతే ఏముంటుంది? రోజు ఒక సమస్యతో బాధపడుతుంటే ఏముంటుంది? సో అందుకే మన జీవన విధానంలో, మన లైఫ్ స్టైల్లో ఈ ఫుడ్ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోకపోతే చాలా కష్టం. ఫలితంగా ఏడాదిలోపు పిల్లలు బెరిబెరి అనే గుండె వైఫల్య జబ్బు బారిన పడుతున్నారు. ఏమిటి బెరిబెరి? బెరిబెరి అనేది ఒక విటమిన్ లోపంతో వచ్చే జబ్బు. తినే ఆహారంలో విటమిన్ ఏ, విటమిన్ బి, సి, ఈ, కే ఇలా చాలా విటమిన్లు ఉంటాయి. బి విటమిన్లో థయామిన్, రెబోఫ్లెవిన్, ఫైరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్, సయానోకోబాలమిన్ ఇలా అనేక రకాలు ఉన్నాయి. వీటిలో థయామిన్ అనేది చాలా ముఖ్యమైనది. స్థూల పోషకమైన పిండి పదార్థం శక్తిగా మారడానికి ఇది తప్పనిసరి. బియ్యం, గోధుమలు, జొన్నలు, సజ్జలు వీటి పై పొరలో ఈ థయామిన్ దండిగా ఉంటుంది. బియ్యం మిలమిలా మెరిసిపోవాలని ఎక్కువసార్లు పాలిష్ చేసే క్రమంలో ఈ థయామిన్ వెళ్ళిపోతుంది. బియ్యాన్ని ఎక్కువసార్లు కడిగినా, అన్నంలో గంజిని పారబోసినా అంతే. ఈ విటమిన్ లోపిస్తే గుండె, మెదడు, ఊపిరితిత్తుల వంటి అవయవాలపైన దుష్ప్రభావం పడుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఈ ఆ గంజి వంపేసి తింటూ ఉంటారు. ఇంకేముంటుంది అందులో? మొత్తం పోతుంది. గంజి వంపి తినకపోతే దానికి ఏదో అవుతుంది, దానికి అదొక రకమైన సైకలాజికల్ ఫీలింగ్. ఈ లోపాన్ని ముఖ్యంగా నవజాత శిశువులకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఈ లోపాన్ని సరిదిద్దితే పూర్తిగా ఆరోగ్యవంతులవుతారు. ఆలస్యం చేస్తే పరిస్థితులు మరణం వరకు వెళ్లే ప్రమాదం ఉన్నది. మన దగ్గర పండించే మొత్తం ధాన్యంలో 60 నుంచి 70% వరకు ప్రభుత్వం కొంటుంది. వాటిని మిల్లర్లకు పంపి మరాడించి బియ్యాన్ని తిరిగి సేకరిస్తుంది. ఆ తౌడు పొర కనబడకుండా బాగా పాలిష్ చేసిన బియ్యాన్ని సరఫరా చేయాలి అని ప్రభుత్వ నిబంధనల్లో స్పష్టం చేయడం గమనార్హం. చాలా క్లియర్గా ఆ పైన ఉన్నటువంటి లేయర్ని మొత్తం తీసేయకుండా పట్టించాలి అనేది గవర్నమెంటే చెప్తున్నదట. బియ్యంలో ఆరోగ్యకరమైన విటమిన్లు లోపిస్తున్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తిరిగి వాటిలో విటమిన్లను కలిపే విధానాన్ని కొంతకాలంగా అమలు చేస్తోంది. బియ్యంలో విటమిన్ B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్ను కలిపి సరఫరా చేస్తోంది. అసలు వడ్ల పైపొరలను పూర్తిగా తొలగించి సేకరించడం ఎందుకు, మళ్ళీ విటమిన్లను కలపడం ఎందుకు? దీనిపైన ప్రభుత్వం పునరాలోచించాలని ఎక్స్పర్ట్స్ కోరుతున్నారు. ఒక డాక్టర్ చెప్తున్నారు, ఏమంటున్నారు ఆయన? వరి ధాన్యం పైపొరలన్నింటినీ పూర్తిగా తొలగించి బాగా పాలిష్ చేసిన బియ్యాన్ని అన్నంగా తింటున్నాం. దీనివల్ల షుగర్ స్థాయి నియంత్రణ కోల్పోయి షుగర్ బారిన పడుతున్నారు. అంటే చక్కెర స్థాయి పెరిగిపోతున్నది. తల్లిపాలలో థయామిన్ లేకపోవడం వల్ల ఏడాదిలోపు పిల్లల్లో ఈ విటమిన్ లోపించి గుండె వైఫల్య జబ్బుల బారిన పడుతున్నారు. వారిలో పల్మనరీ హైపర్ టెన్షన్ ఉంటుంది. వెంటనే థయామిన్ను ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం. ఇచ్చిన 4 గంటల్లోనే పిల్లలు సాధారణ స్థితికి వచ్చేస్తారు. ఈ జబ్బు పూర్తిగా నయమవుతుంది. కానీ ఈ సమస్య ఉందని పెద్దలు గుర్తించలేని పరిస్థితుల్లో చాలామంది పిల్లలు చనిపోతున్నారు. మొదట్లో పిల్లల్లోనే అనుకున్నాం, కానీ పెద్దవారిలో కూడా ఈ విటమిన్ లోపిస్తోందని గుర్తించాం. 41 మంది చిన్నారులను, వారి తల్లులను పరీక్షించాం. చిన్నారుల్లో 6 నెలలలోపు వారు 95% మంది ఉన్నారు. సాధారణంగా థయామిన్ స్థాయి 60% పైగా ఉండాలి. పరీక్షించిన చిన్నారుల్లో కనిష్టంగా 3.8%, గరిష్టంగా 45% ఉన్నట్టుగా తేలింది. 65 పైన ఉండాల్సింది 3.8% ఉంటే ఎట్లా అవుతుంది? తల్లులకు కూడా థయామిన్ కనిష్టంగా 2.1, గరిష్టంగా 29గా ఉన్నది. గర్భిణీ స్త్రీలకు స్కానింగ్ చేసినప్పుడు పిండం, గుండె పెద్దది అయినట్లు గుర్తించాం. వారికి థయామిన్ విటమిన్ మాత్రలు ఇవ్వడంతో గుండె సాధారణ స్థితికి వచ్చింది. పెద్దవారిలో ఈ లోపం ఉంటే కాళ్లవాపులు, కాళ్లలో తిమ్మిర్లు, ఆయాసం, గుండె చుట్టూ నీరు చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధ్యమైనంత వరకు ముడి బియ్యాన్ని, అంటే ఒకసారి పాలిష్ చేసిన బియ్యాన్ని వండుకొని తినాలి. వీలైనంత వరకు ఇతర ధాన్యాల ఆహారాలను కలిపి తినాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. మరి నువ్వేం చేస్తున్నావు అని నన్ను కూడా అడగవచ్చు. నేను కూడా ఈ వైట్ రైస్ నుంచి షిఫ్ట్ అయిపోయి నేను
ఫుల్ బ్రౌన్ రైస్ తినడం స్టార్ట్ చేశాను నేను కూడా. సరే కొన్నిసార్లు మనం ఫంక్షన్స్కు అక్కడిక్కడ వెళ్ళినప్పుడు కొన్నిసార్లు తప్పదు, బట్ మ్యాక్సిమం టైం ఈ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా 60 రూపాయలు 70 రూపాయల కిలో ఫుల్ బ్రౌన్ రైస్ దొరుకుతుంది. సెమీ బ్రౌన్ రైస్ కూడా కాదు, ఫుల్ బ్రౌన్ రైస్ తినడం అలవాటు చేసుకుంటే అలవాటు అయిపోద్ది ఆటోమేటిక్గా. ఒక నెల రోజులు కష్టపడి తింటే నెక్స్ట్ డే నుంచి మనం అదే తినాలని అనుకుంటాం. సో కాబట్టి ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా, డీమార్ట్లోకి వెళ్ళినా 60 రూపాయలు, కొన్ని ప్లేసెస్లో అయితే 70 రూపాయలు ఉండొచ్చు. ఎన్ని ఖర్చు పెడతలేం మనం? ఎన్నో ఖర్చు పెడుతున్నాం కదా. సో దయచేసి ఈ దిశగా ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా దీని మీద పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి. అన్ని సర్వ రోగాలకు కారణం వైట్ రైస్ మారిపోయింది ఇవాళ. కొంతమంది అనుకుంటారు, నేను రాత్రి చపాతీకి బియ్యానికి పెద్ద తేడా ఏముండదు, ఆ గోధుమలకి రైస్కి పెద్దగా డిఫరెన్స్ ఏముండదండి, 1-2% అటు ఇటు అంతే. నేను నైట్ చపాతీ తింటున్నా, మధ్యాహ్నం అన్నం తిన్నా అంటే ఏం ఉపయోగం ఉండదు. సో అట్లీస్ట్ ఇప్పుడు వైట్ రైస్కి, సెమీ బ్రౌన్ రైస్కి, ఫుల్ బ్రౌన్ రైస్కి, మిల్లెట్స్కి కొంత ఒక 10% చేంజెస్ ఉంటాయి. కానీ ఇట్లాంటి విటమిన్ లోపించినప్పుడు మనం ఈ ప్యూర్ వైట్ రైస్ తినడం వల్ల ఎక్కువగా ఆకలేస్తుంది, త్వరగా ఆకలేస్తుంది, మళ్ళీ తింటుంటాం, మళ్ళీ లావ్ అవుతూ ఉంటాం. సో ఈ లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని అలవర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉన్నది. సో చిన్న హెల్త్కి సంబంధించిన విషయం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.